హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడూ కోరుకుంటానండి. ఇవాళ వీడియో కొంచెం లేట్ అయిందండి, ఏమనుకోవద్దు. ఈరోజు ఫ్రైడే కదండి, చక్కగా తులసమ్మని అలంకరించేసానండి. చక్కగా కుబేరుడు ముగ్గు పెట్టుకొని తులసమ్మని అలంకరించుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసానండి. ఈరోజు దుర్గమ్మ తల్లి గుడికి వెళ్దామనేసి అనుకుంటున్నానండి. చక్కగా పూజ అంతా ఫాస్ట్గా కంప్లీట్ చేసేసాను. చక్కగా మొత్తం అంతా అలంకరించుకొని నైవేద్యం అన్నీ పెట్టుకొని దుర్గమ్మ తల్లి గుడికి వెళ్దాం అనుకుంటున్నానండి. అంటే పాపకి బాగాలేదని దుర్గమ్మ తల్లికి మొక్కుకున్నాను, ముడుపు కూడా కట్టానమాట. ముడుపు కట్టిన తర్వాత 9 వీక్స్ రావాలని చెప్పారనమాట. సో ఆ తల్లి దయ వల్ల 9 వీక్స్ చక్కగా గుడికి వెళ్ళాలని నేను అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. చక్కగా తల్లిని దర్శించుకొని పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చానండి. ఈలోపు మా ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందండి. మీకు ఇదివరకే చూపించాను అనమాట. ఏంటంటే అక్కడ కళ్యాణం జరిగింది కదండి, ఆ గుడిలోనే ఇవాళ ఒక ప్రత్యేకమైన పూజ ఉందనేసి మెసేజ్ వచ్చిందనమాట. అనుకోకుండా వెళ్ళానండి, చాలా బాగా అయిందండి. దుర్గమ్మ తల్లిని దర్శించుకొని చక్కగా మేము ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. ఆ గుడికి వెళ్ళిన రోజైతే మాత్రం ఏదో తెలియని ప్రశాంతత. గుడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత మళ్ళీ వెంకటేశ్వర స్వామి తండ్రి గుడికి వెళ్దామని పంచామృతాలతోటి ఒక ప్రత్యేకమైన పూజ ఉందండి. అది జ్యేష్ఠాభిషేకం అటండి. ఆ జ్యేష్ఠాభిషేకం అంటే నేను కూడా కొత్తగానే విన్నాను అనమాట. ఇదే ఫస్ట్ టైం వినడం. మీకు దీని గురించి కొంచెం వివరంగా చెప్దామని నేను కూడా ఒక దగ్గర మ్యాటర్ కలెక్ట్ చేసి మీకు చెప్తున్నానండి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోనంట ఏటా అనేక ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి విశిష్ట ఉత్సవాల్లోనే జ్యేష్ఠాభిషేకం అనేది ఒకటండి. ప్రాచీనమైన విగ్రహాల్లో చాలా ఏళ్ళనాటి నుండి ఉంటాయన్నమాట. ఎన్నో సంవత్సరాల నుంచి విగ్రహాలు ఉంటాయి కదండి. ఆ విగ్రహాలకి నిత్యం అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. దీనివలన విగ్రహాలు అరుగుదలకి లోనవుతూ ఉంటాయంటండి. అవి క్షయనికి గురి కాకుండా కాపాడడానికి వాటికి బంగారు కవచాలు తొడుగుతారటండి. నిత్యాభిషేకాలు ఆ కవచాలు మీదుగా జరుగుతూ ఉండడంతో కాబట్టి ఆ విగ్రహాలు ఏంటంటే మనకి అరుగుదలకి గురి కావన్నమాట. ఒక రక్షణలా కాపాడుతాయి అన్నమాట ఆ కవచాలన్నవి. అందుకోసమే సంవత్సరానికి ఒక్కసారైనా ఆ కవచాలని తొలగించి శుభ్రం చేస్తారు. మళ్ళీ కొత్త బంగారు కవచాలన్నవి ధరింపజేస్తారు తండ్రికి అనమాట. అంటే ఏ భగవంతుడికి అంటే మనం ఎవరికైతే జ్యేష్ఠాభిషేకం చేయిస్తున్నామో ఆ తండ్రికి అనమాట. ఈ కార్యక్రమాన్నే జ్యేష్ఠాభిషేకం అని కూడా అంటారటండి. జ్యేష్ఠ నక్షత్రం వచ్చిన రోజు ఈ అభిషేకం అనేది జరుగుతుందట. తిరుమలలో చాలా ప్రత్యేకంగా చాలా బాగా చేస్తారటండి. తిరుమలలో శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రదక్షిణలో కళ్యాణ మండపంలోని ఈ అభిషేకం అనేది జరుగుతుందటండి. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలోని ఈ అభిషేకం అన్నది చేస్తారటండి. పౌర్ణమి నాడు జ్యేష్ఠ నక్షత్రం ఉండే మాసాన్నే జ్యేష్ఠ మాసం అని కూడా అంటారట. కానీ ఒక్కొక్కసారి జ్యేష్ఠ నక్షత్రంతో కలవకపోవచ్చటండి. జ్యేష్ఠ నక్షత్రంకి జ్యేష్ఠ మాసంకి సంబంధం మాత్రం లేదటండి. నేనైతే ఇలా తెలుసుకున్నానండి, మీకు చెప్దామనేసి. చాలా బాగా అంటే కొంతవరకు నేను తెలుసుకున్నాను. మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం నేనేమైనా తప్పులు చెప్తే క్షమించండి. నేను ఇదే తెలుసుకోవడం అనమాట, మీకు చెప్దాము. ఇదేంటో కొంచెం ప్రత్యేకంగా ఉంది, మీ అందరికీ తెలియపరచుదామనేసి కొంత నేను కలెక్ట్ చేసి మీకు చెప్తున్నాను అనమాట. కానీ అభిషేకం చేశారండి, పంతులు గారు అద్భుతంగా చేశారండి. 2 కళలు అస్సలు సరిపోలేదండి, చాలా అద్భుతంగా చేశారండి. మీరే చూడండి, పంతులు గారు మంత్రాలు మీకు వినిపిస్తాను. ఇద్దరు స్వాములు చాలా బాగా చేశారండి, చాలా అద్భుతంగా చేశారు. పంచామృతాలతో చేశారనమాట. పాలు, పెరుగు, పంచదార, ఆవు నెయ్యి, తేనె మొత్తం చాలా అద్భుతంగా చేశారండి. భలే అనిపించింది మాకు మాత్రం.
ओम गंधद्वारांधुराधरजां नित्यपुष्टांतरिक्षिणे ईश्वरगुं सर्वभूतानां तां होपये श्रियं गंधद्वारांधुराधरजां नित्यपुष्टांतरिक्षिणे ईश्वरगुं सर्वभूतानां तां होपये श्रियं गंधद्वारांधुराधरजां नित्यपुष्टांतरिक्षिणे ईश्वरगुं सर्वभूतानां तां होपये श्रियं गंधद्वारां दुराधरशां नित्यपुष्टांतरिक्षिणीं सर्वभूतानां श्रियं गंधद्वारां दुराधरशां नित्यपुष्टांतरिक्षिणीं ईश्वरीं सर्वभूतानां श्रियं गंधद्वारां दुराधरशां नित्यपुष्टांतरिक्षिणीं ఇద్దరు స్వాములు చేశారండి పూజ. మాత్రం 2 కళ్ళు సరిపోలేదండి, అంత అద్భుతంగా చేశారండి. ప్రశాంతంగా ఆ పసుపు ఉండలు కట్టి చక్కగా అలంకరించారండి. ఆ జగన్నాథ స్వామి తండ్రికి, వెంకటేశ్వర స్వామి తండ్రికి ఆ అలంకరణ చేసి చక్కగా ఉండలు అలంకరిస్తూ దాని మీద కుంకుమ పెడుతుంటే అబ్బా 2 కళ్ళు సరిపోలేదండి, అంత బాగా చేశారండి. నిజంగా అనుకోకుండా వెళ్ళిన మంచి పూజను మాత్రం మేము కన్నులారా తిలకించామండి. ఎంత బాగా అనిపించిందండి. ఇది అంటే ప్రతి గుడిలో చేస్తారో లేదో తెలియదు కానీ నేను ఇదే ఫస్ట్ టైం చూడడం అండి. చాలా చాలా బాగా చేశారండి. ఆ తర్వాత లక్ష్మీదేవికి కుంకుమ పూజ కూడా చేశారండి. ఈ పసుపుని చక్కగా అందరికీ ఇచ్చి బొట్టు పెట్టుకోమన్నారంటే తాలి బొట్టుకు పెట్టుకోమన్నారు, గంధంలా పెట్టుకోమన్నారు. అందరికీ ఇచ్చారండి. చాలా అద్భుతంగా చేశారండి. స్వాములిద్దరూ అంతసేపు కూర్చొని చేయడం అంటే వాళ్ళు నిజంగా గ్రేట్ అండి. స్వాములిద్దరూ చాలా అద్భుతంగా చేశారు. బాగా అనిపించిందండి. మనకేంటంటే వాళ్ళు అలా అలంకరిస్తుంటే మనకి గూస్ బంప్స్ వచ్చాయండి. మంచిగా అనిపించింది. ఇవాళ మాత్రం మాకు అదృష్టం, ఆ దేవుడు మా యందునున్నాడు కాబట్టి మేము గుడికి వెళ్ళాము అన్న అనుభూతి కలిగిందండి నిజంగాను. ఆ తర్వాత అందరం కలిసి लक्ष्मी उपयुक्मा देवशक्ति नवंबर केंद्रीय रत्नास्नान प्रियंकां 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 అందరం కలిసి చక్కగా గోవిందనామాలు చదువుకొని ఆ తర్వాత అష్టలక్ష్మి స్తోత్రం చదివామండి. ఎంత బాగా అనిపించింది తెలుసా అండి, చాలా బాగా అనిపించింది. మీరు వినండి, మీరు వింటారనేసి నేను అలా రఫ్గా అంటే రాగా పెట్టేశాను అనమాట. వినండి, మీకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదపారయ మాం ధైర్య साक्षात्